సౌత్ సినిమా పరిశ్రమలో ప్రతిభ ఉంటే చాలు, అందం ముఖ్యం కాదని నిరూపించిన నటుల్లో ధనుష్ ఒకరు. కెరీర్ బిగినింగ్లో నటించినప్పుడు ఆయన రూపంపై విమర్శలు వచ్చాయి. ప్రేక్షకులు ఆయన్ని పట్టించుకోరని చాలామంది బహిరంగంగానే విమర్శించారు. ఆ విమర్శలను అధిగమించి తనకు నప్పే కథలను ఎంచుకొని నటించి నేడు కోలీవుడ్లో స్టార్ హీరోగా ఎదిగాడు. 40 కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఐశ్వర్య ధనుష్ కంటే 3 ఏళ్లు పెద్దదైనా ఆయన్ని ప్రేమించి 2004లో పెళ్లి కూడా చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ అనే 2 పిల్లలు. పెళ్ళై 18 ఏళ్ల తరువాత ఇద్దరి మధ్య భేదాభిప్రాయాల కారణంగా 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల గురించి ప్రకటించిన తరువాత కూడా వీరిద్దరూ కోర్టుకు వెళ్ళకపోవడంతో పిల్లల కోసం తిరిగి కలిసి జీవిస్తున్నారు అని అనుకున్నారు. కొన్ని వర్గాల ప్రకారం ధనుష్, ఐశ్వర్యల మధ్య సమస్యను పరిష్కరించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ ఐశ్వర్య విడాకుల విషయంలో మొండిగా ఉన్నారని తెలిసింది. అంతేకాదు, కోర్టులో విడాకుల ప్రయత్నాలు కూడా చేశారు. ఈ వివాదాలకు తెర దించుతూ ఐశ్వర్య గత ఏడాది కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దావా వేశారు. ఈ కేసు ఇప్పటి వరకు 3 సార్లు విచారణకు వచ్చింది. 2 సార్లు ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో విడాకుల కేసు వాయిదా పడింది. నవంబర్ 21న ధనుష్, ఐశ్వర్య ఇద్దరు కోర్టుకు హాజరై న్యాయమూర్తి ముందు విడాకులు తీసుకోవాలి అని తమ నిర్ణయంలో స్థిరంగా ఉన్నట్లు తెలిపారు. దీని తరువాత నేడు వారి విడాకులపై తుది తీర్పు వెల్లడించారు. విడాకులను కోర్టు అంగీకరించిందని, 2004లో జరిగిన వారి పెళ్లి రద్దు అయినట్లుగా తీర్పునిచ్చింది. దీంతో ఐశ్వర్య, ధనుష్ ఇద్దరు తమ వైవాహిక బంధం నుంచి పూర్తిగా విడిపోయారు.